విద్యుత్ ఉద్యోగుల జేఏసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కొన్ని రోజులుగా తమ సమస్యలపై ఆందోళన బాటపట్టిన జేఏసీతో యాజమాన్యం పలు దఫాలుగా చర్చలు జరిపింది. శుక్రవారం ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్ నేరుగా జేఏసీ నాయకులతో చర్చించారు. తమ పరిధిలో ఉన్న అన్ని అంశాలను పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నామని, కాంట్రాక్టు ఉద్యోగుల విషయం మాత్రం ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం కావడంతో దాన్ని పక్కన పెట్టాలని కోరారు. ఈ విషయంలో తొలుత పట్టుగా ఉన్న జేఏసీ ఓ దశలో నిరసనకు కూడా దిగింది. మరోసారి చర్చలకు ఆహ్వానించిన యాజమాన్యం సమస్యలను పరిష్కరించుకోవడంపై దృష్టి సారించాలని, ఆచరణ సాధ్యం కాని డిమాండ్లతో పరిస్థితిని సంక్లిష్టం చేయవద్దని కోరడంతో జేఏసీ నాయకులు సానుకూలంగా స్పందించారు. దీంతో 23 సంఘాల్లో 18 సంఘాలు చర్చలు సఫలమైనట్లు ప్రకటించాయి. సమ్మె విరమణకు అంగీకరించాయి. సుమారుగా 15/9 నుండి ఈరోజు వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు దశల వారీ ఆందోళన కార్యక్రమాలు అయితేనేమి, మిగతా ధర్నాలు, ర్యాలీలు కార్యక్రమంలో భాగస్వాములై మాకున్న సమస్యలు ఏదైతే 16+13 డిమాండ్లు పెట్టామో ఆ 29 డిమాండ్ల మీద ఉద్యమం చేయడం జరిగింది. అదే మాదిరిగా పాత పెన్షన్ విధానం మీద వచ్చినప్పటికీ అది రిజెక్ట్ అయి ఉంది. దాని మీద కూడా మేము ఇన్ ప్రిన్సిపల్ అగ్రీడ్, రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని ఇచ్చేదానికి అగ్రీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇలాంటి రెగ్యులర్ ఉద్యోగుల మీద కొన్ని, అదే మాదిరిగా కాంట్రాక్ట్ కార్మికుల అంశముల మీద కొన్ని చర్చ జరిగిన తర్వాత మేమందరం కూడా జేఏసీ సమావేశం అయ్యి తదుపరి విషయాలన్నీ కూడా మేము పోస్ట్ మార్టం చేసుకుని మరీ మీకు ఒకసారి ప్రెస్ మీట్ పెడతామని తెలియజేస్తూ, అయితే ఇప్పటికి మాత్రము ఈరోజు స్ట్రైక్ కాల్ ఆఫ్ చేస్తున్నట్టుగా మేము ప్రకటించాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.